నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు, నిన్ను చూచి నీకు తన చేతులతో సహాయం చేసే దేవుడైన. వాక్యంలో భక్తుడు అంటాడు కదా, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మరి ఒక చోట కీర్తనాకారుడు అంటాడు, నా హృదయము ఆయన యందు నమ్మికించిన గనుక ఆయన నాకు సహాయము చేశాడు. సహాయం ఎలా చేస్తారు? చేతి ద్వారా చేస్తారు. ఆయన చూచి చేతుల ద్వారా సహాయం చేసే దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. అందుకే ఆయన కనికరం కలిగిన దేవుడు. ఇశ్రాయేలీయులారా, నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు అని చెప్తూ నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కొన్ని కారణాల చేత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, తండ్రి అయిన దేవుడు మా చెయ్యి విడిచిపెట్టేశాడు, మాలో కొంతమంది నాశనం అయిపోవడానికి కారణం దేవుడే అని అనుకుంటున్నారు. బిడ్డలారా, ఎవరిని ఎప్పుడు యేసయ్య నాశనం చెయ్యడు, చెయ్యి విడిచిపెట్టడు. బైబిల్లో ఒక ఆమె ఉందండి, ఆమె అన్నది, సర్వశక్తుడు నాకు బాధ కలగజేశాడు అంది. ఆమె ఎవరంటే నయోమి. చెప్పండి, ఎవరామె? నయోమి. నన్ను నయోమి అని పిలవద్దు, ఎందుకో తెలుసా? సర్వశక్తుడు నాకు బాధ కలగజేశాడు. ఏమండి, సర్వశక్తుడైన దేవుడు మనుషులకు బాధ కలగజేస్తాడా? చెయ్యడండి. వాక్యంలో చెప్పబడిన మాట, నరులు వారి క్రియలకు తగినట్టుగా ప్రతిఫలాన్ని పొందుతారు. ఒక అద్భుతమైన మాట చదువుదాం, చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం అండి. ఎలీహు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయనకి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గముల బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చెయ్యడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. చదివిన వాక్యంలో ఎలీహు అనే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. కొంతమంది యోబు గారితో, యోబు స్నేహితులతో మాట్లాడుతున్నాడు. విజ్ఞానం గల మనుషులారా, ఒకసారి నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. నరుల క్రియలు తగినట్టుగానే ఆయన వారికి ఫలం ఇచ్చుచున్నాడు, వారి మార్గాలను బట్టే వారికి ఫలము దయచేస్తున్నాడు. ఆయన ఏమాత్రం దుష్కార్యం చెయ్యనే చేయడు. ఆయన సర్వశక్తుడు, న్యాయము తప్పడు. అందుకే దైవజనుడైన మోషే గారు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు, నీ చెయ్యి ఆయన విడిచిపెట్టడు, ఆయన నిన్ను నాశనము. ఈ రోజుల్లో దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేశాడంటే, మనకేదో నాశనం కలుగుతుందంటే తప్పిదం ఎవరు చేశారు? మనమే చేశాం. మనమే చేశామండి తప్పిదం. అది మనం గ్రహించాలి. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, నా జీవితంలో ఏదైనా సంతోషం కలిగిందంటే ప్రార్థన చేస్తూ ప్రభుతో మాట చెప్పుకుంటాను, ప్రభా నీ కృపను బట్టి నేను ఈ రోజున సంతోషంగా ఉండగలిగాను. ఒకవేళ నా జీవితంలో ఏదైనా దుఃఖం, వేదన, కృంగుదల ఎదురవుతున్నాయనుకో, నేను ప్రభు దగ్గర చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ఏదో నా అవిధేయత ప్రభా, నా చూపు వల్ల, మాట వల్ల, తలంపులు ఎక్కడో నీ ఆజ్ఞను నేను తప్పాను, నేనే కారణం. ఎందుకంటే నేను మనిషిని, నేను బలహీనుడను కాబట్టి నేనే కారణం. ఈరోజు నేను బాధ అనిపించుతున్నానంటే నా అవిధేయతే, కృంగిపోయానంటే నా అవిధేయతే, అవమానం నాకు ఎదురవుతుందంటే నా అవిధేయతే. ప్రభా నీ కృప దయచేయండి, ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేస్తాను. కొంతమంది అంటారు,
ఆ నయోమిలాగా దేవుడు నాకు అన్యాయం చేశాడు, సర్వశక్తుడు నాకు బాధ కలగజేశాడని దేవుడి మీద వేస్తారండి నెపాలు. ఓ చోట అంటుంది ఒక ఆవిడ, ఈ దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడో అంటుందండి. లేదు లేదు లేదు, మన క్రియలకు తగిన రీతిగానే మనము ఫలము అనుభవిస్తామండి. ఆయన కనికరం కలిగిన దేవుడు, తన ప్రజలైన వారిని చూచి తన చేతుల ద్వారా సహాయం చేసే దేవుడు ఆయన.